ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్. కానీ ఒక ఉద్దేశముతో దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని అభిషేకించాడని నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? సౌలు అనుకున్నాడు, నా వల్ల అవ్వదు, ఇంత గొప్ప దేశాన్ని నడిపించడం నా వల్ల అవ్వదు అని దాక్కున్నాడంట. కానీ దేవుడు ఎక్కడో నుండి ఆ పలానా దగ్గర ఉన్నాడు, దాక్కున్నాడు చూడు, అతనే అని చెప్పాడంట. ఈరోజు మీరు ఎంతగా దాక్కున్నా, యోనాను కూడా చూస్తాం, పారిపోతాడు, కానీ నువ్వే కావాలంటాడు. ఈరోజు దేవుడికి నువ్వే కావాలి, మీరే కావాలి. మీరు ఎంత వద్దనుకుంటున్నా దేవుని పిలుపు వ్యర్థంగా పోనివ్వకండి. దేవుడు ఒక ఉద్దేశంతో పిలుపునిచ్చాడు. క్వాలిఫికేషన్ కాదు, మీ తలాంతులు కాదు. దేవుడికి తెలుసు ఆయన ఆత్మచేత అభిషేకిస్తే ఎటువంటి బలహీనులైన శూరులుగా మార్చగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు మీరు బలహీనులుగా ఉన్నారేమో, కానీ మీరే అనుకుంటారు నా వల్ల ఇది ఎలాగ జరిగింది అని. అది మీ వల్ల కాదు, ఆయన ఆత్మ ద్వారంగానే. ఆమెన్. అయితే ఇప్పుడు ఆ దేవాది దేవుని యొక్క గుణము చూడండి, క్యారెక్టర్ చూడండి. మనుషులు చూసే రీతికి కాదు, లోకం చూసే రీతికి కాదు, కానీ ఆయన గుణం చూడండి. బలహీనుల్ని, అల్పులైన వారిని, ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు.